2026 ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో క్రికెట్ అభిమానులు ఎన్నటికీ మర్చిపోలేని ఒక అద్భుత ఘట్టం చోటు చేసుకుంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్ బి పోరులో పసికూనగా భావించే జింబాబ్వే జట్టు మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాను మట్టి కరిపించి సంచలనం సృష్టించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ట్రావిస్ హెడ్ మొదట బౌలింగ్ ఎంచుకొని జింబాబ్వేను తక్కువ స్కోర్కే కట్టడి చేయవచ్చని భావించారు. అయితే జింబాబ్వే బ్యాటర్లు ఆరంభం నుంచే క్రమశిక్షణతో కూడిన ఆటతీరును ప్రదర్శించి ఆసీస్ బౌలర్ల వ్యూహాలను చిత్తు చేశారు. ఓపెనర్ బ్రియాన్ బెనెట్ అజేయ అర్ధ శతకంలో ఇన్నింగ్స్ కు వెన్నెముకగా నిలవగా మరుమణి మరియు ర్యాన్ బర్ల్ కీలకమైన పరుగులు జోడించి జట్టు స్కోర్ను పరుగులు పెట్టించారు. ఆఖర్లో కెప్టెన్ సికిందర్ రజా తనదైన శైలిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడి కేవలం 13 బంతుల్లోనే 25 పరుగులు సాధించడంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 169 పరుగుల సవాల్తో కూడిన లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది. ఆసీస్ పేస్ దళం మరియు స్పిన్నర్లు వికెట్లు తీయడంలో తడబడమే కాకుండా పరుగులను నియంత్రించడంలో కూడా విఫలమవ్వడం జింబాబ్వేకు కలిసి వచ్చింది. ఈ పటిష్టమైన బ్యాటింగ్ ప్రదర్శన జింబాబ్వే శిబిరంలో గెలుపుపై ఆశలను రేకెత్తించడమే కాకుండా ఆస్ట్రేలియా వంటి దిగ్గజ జట్టును ఒత్తిడిలోకి నెట్టింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజర్బానీ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే ఖచ్చితమైన వేగంతో పదునైన బంతులతో ఆసీస్ టాప్ ఆర్డర్ను ముజర్బానీ కుప్పకూల్చాడు. జోష్ ఇంగ్లిష్, ట్రావిస్ హెడ్ వంటి ప్రమాదకరమైన ఆటగాళ్లను త్వరగానే పెవిలియన్ కు పంపడంతో ఆసీస్ ఆత్మరక్షణలో పడిపోయింది. మరీ ముఖ్యంగా కామరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్ వంటి పవర్ హిట్టర్లు పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ అవ్వడం ఆస్ట్రేలియా విజయావకాశాలను దారుణంగా దెబ్బతీసింది. మధ్యలో మార్ట్ రెన్షా, గ్లెన్ మాక్స్వెల్ పోరాడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ జింబాబ్వే బౌలర్ల దాటికి వారు నిలవలేకపోయారు. ముఖ్యంగా 19వ ఓవర్లో ముజర్బానీ చేసిన అద్భుతమైన బౌలింగ్ విన్యాసం మ్యాచ్ ఫలితాన్ని శాసించింది. సెట్ అయిన బ్యాటర్ రెన్షాను మరియు ఆడమ్ జంపాను అదే ఓవర్లో అవుట్ చేయడంతో ఆసీస్ పతనం పూర్తయింది. దీంతో జింబాబ్వే 23 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. 2007 తర్వాత టీ20 ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాపై జింబాబ్వేకు ఇదే తొలి విజయం కావడం విశేషం.